కేరళ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరుగుపడడంతో వందలాది మంది చిక్కుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించగా వందలాది మంది మట్టి దెబ్బల కింద చిక్కుకున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు సంఘటనా స్థానాలకు చేరుకుని గాయపడిన వారికి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వందల మంది కొండ చర్యల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెప్పడం జరిగింది. కొద్ది రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెప్పాడి మండగై ప్రాంతంలో 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమవడం జరిగింది. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో స్థానికులకు ఓ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాల భవనంతో పాటు పలు ఇళ్ళు బురదలో కూరుకుపోవడం జరిగింది. అందులో అనేక మంది చిక్కుకున్నట్లుగా స్థానికులు ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికీ చాలామంది ఆచూకీ లభ్యమైతే ఇంకా కావాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. మెప్పాడులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 16 మంది చికిత్స పొందుతున్నారు. నరేంద్ర మోదీ గారు ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. వాయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల చుట్టూ అన్న ఆలోచనలు తిరుగుతున్నాయన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ సీఎం విజయన్తో మాట్లాడి కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని మోదీ చెప్పడం జరిగింది. మరోవైపు మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారంను ప్రధాని కార్యాలయం ప్రకటించింది.